అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారితో కలిసి పాల్గొని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సూపర్ సిక్స్ హామీలపై ప్రజలకు వివరించిన ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన కొన్ని ముఖ్య అంశాల గురించి వివరిస్తాను. మొదటిగా, ఆరోగ్య బీమా పథకం సాకారం కానుంది. రెండవది, పర్యాటక రంగంలో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నాము. మూడవది, పంచాయతీరాజ్ శాఖ పల్లు పండుగ ద్వారా 13,326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించాము. నాలుగవది, 2,000 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు, 4,000 కిలోమీటర్ల పైన సీసీ రోడ్లు నిర్మించగలిగాము. ఐదవది, 1,55,000 నీటి కుంటలు నిర్మించి 1 టీఎంసీ నీటిని నిల్వ చేయగలిగాము. ఆరవది, మూగజీవాలు దాహార్తి తీర్చేందుకు 15,000 పైన నీటి తొట్టెలు నిర్మించాము. ఏడవది, 22,518 మినీ గోకులాలు నిర్మించాము. ఎనిమిదవది, 1,005 కోట్లతో అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1,069 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నాము. తొమ్మిదవది, గర్భిణీ స్త్రీలకు డోలి మోతాల నుండి విముక్తి కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాము. పదవది, 7,900 కోట్లతో జల్ జీవన్ మిషన్కు ప్రాజెక్టులను చేపడుతున్నాము. 11వది, అటవీ విస్తరణ పెంచే లక్ష్యంతో 1,00,00,000 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. 12వది, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో 4 కుంకి ఏనుగులు తీసుకొచ్చాము. 13వది, అందుకే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు గారి శాసనసభలో రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో ఎలాంటి భేదాలు చూడకుండా, అలసత్వం లేకుండా ముందుకు వెళ్లాలని తీర్మానించుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాధవ్ బీజేపీ గారు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, సహచర మంత్రులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు మరియు ఇతర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రగతి, ప్రజా శ్రేయస్సు కూటమి ప్రభుత్వం లక్ష్యం. ఆర్థిక ఇబ్బందులున్న సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నాము. రాయలసీమను రత్నాల సీమగా మారుస్తాం. కూటమి పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు చేపడుతుంది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ని దేశంలో నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దుతాము. సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దసరా మహోత్సవాల ఆహ్వానం పత్రికను శ్రీ 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 దుర్గా మల్లేశ్వరి స్వామి దేవస్థానం అధికారులు, అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అందజేశారు. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు జరుగుతాయి. ఆలయ అర్చకులు సీఎంను ఆశీర్వదించి అమ్మవారి ప్రసాదం అందించారు.